మ్యాథ్స్ ఫార్ములాస్ పార్ట్ 2 చూద్దాం. దానిలో లెసన్ పేరు నిష్పత్తి అనుపాతం. ఫస్ట్ బిట్, ఒకే ప్రమాణం కలిగిన రెండు రాశులను భాగాహారంతో పోల్చిన ఆ రెండు రాశుల మధ్య గల పోలికను డాష్ అంటారు. ఏమంటారు? నిష్పత్తి అంటారు. నెక్స్ట్, నిష్పత్తిని డాష్ అనే గుర్తుతో సూచిస్తారు. ఏ గుర్తుతో? ఈస్టు అనే గుర్తుతో. నెక్స్ట్, నిష్పత్తిలోని పదాల ప్రమాణాలు ఒకటే, నిష్పత్తికి డాష్ ఉండవు. ఏ ఉండవు? ప్రమాణాలు ఉండవు. నిష్పత్తిలోని పదాల ప్రమాణాలు ఒకటే అయినా కానీ నిష్పత్తికి ప్రమాణాలు అనేవి ఉండవు. నెక్స్ట్, నిష్పత్తిలోని పదాలు ఎల్లప్పుడూ డాష్గా ఉండాలి. ఎలా ఉండాలి? పూర్ణాంకాలుగా ఉండాలి. నెక్స్ట్, A/B నిష్పత్తిలో ఏ అనేది డాష్, బి అనేది ఏ పదం, అంటే ఏ అనేది పూర్వపదం, బి అనేది పరపదం. నెక్స్ట్, స్వర్ణ నిష్పత్తి లేదా కారక నిష్పత్తి అంటే ఏమిటి? అంటే గోల్డెన్ రేషియో లేదా ఆస్పెక్ట్ రేషియో అంటే ఏమిటి? వాటితో ఏమి లెక్కిస్తారు? అంటే స్వర్ణ నిష్పత్తి, కారక నిష్పత్తి అంటే 0 దానిలో బ్లాక్లో ఉంటుంది, దాన్ని ఏమంటారో మరి, ఈక్వల్ టు 1 + √5/2 = 1.618:1. ఇది వీటితో ఏం లెక్కిస్తారు అంటే తాజ్మహల్ పార్దనన్ అంటే మానవ శరీరాన్ని లెక్కించడానికి ఉపయోగిస్తారు. ఏది? స్వర్ణ నిష్పత్తి లేదా కారక నిష్పత్తి అనేది. నెక్స్ట్, A/B యొక్క విలోమ నిష్పత్తి B/A. నెక్స్ట్, A/B, C/D మరియు E/F ల బహుళ నిష్పత్తి ఏంటి అంటే A/C/E = B/D/F. నెక్స్ట్, A/B ద్విగుణ నిష్పత్తి అంటే వర్గ నిష్పత్తి ఏంటి అంటే A² + B². నెక్స్ట్, A/B యొక్క ఉపద్విగుణ నిష్పత్తి ఏంటి అంటే √A/√B. నెక్స్ట్, A/B యొక్క త్రిగుణ నిష్పత్తి ఏంటి అంటే A³ + B³. నెక్స్ట్, A/B యొక్క ఉపత్రిగుణ నిష్పత్తి ఏంటి అంటే √A⁴B. నెక్స్ట్, రెండు నిష్పత్తుల సమానత్వ ధర్మమే డాష్ అంటే అనుపాతం. నెక్స్ట్, అనుపాతమును సూచించే గుర్తు 2 ఈస్టులు ఉంటాయి అన్నమాట, దాన్నే ఈజ్/టు అంటారు. A/B = C/D, దట్ ఈజ్ ఈక్వల్ టు A/B దట్ ఈజ్ C/D అనమాట. నెక్స్ట్, ఈ గుర్తును మొదటిసారిగా డాష్ సంవత్సరంలో డాష్ అనే గణిత శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఈ ఈజ్/టు అనే గుర్తును 1628 సంవత్సరంలో ఆక్ట్రాడ్ అనే గణిత శాస్త్రవేత్త ఉపయోగించాడు. కేస్ 1లో A, B, C, Dలు అనుపాతంలో ఉంటే అది A/D = B/C అన్నమాట. నెక్స్ట్, కేస్ 2లో A, B, Cలు అనుపాతంలో ఉంటే B √AC. ఇది B √AC అనేది అనుపాత మధ్యమం లేదా మధ్యమ అనుపాతంలో ఉంటే అన్నమాట. అదే తృతీయ అనుపాతంలో ఉంటే C B²/A అవుతుంది. నెక్స్ట్, శాతము అనగా డాష్ అని అర్థం. శాతము అనగా ప్రతి 100కు అని అర్థం. నెక్స్ట్, పర్సెంట్ అనే ఆంగ్ల భాషా పదం పర్సెంటమ్ అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. పర్సెంటంలో పర్ అంటే ప్రతి, టమ్ అంటే 100కు అని అర్థం. నెక్స్ట్, శాతమును సూచించడానికి ఉపయోగించే గుర్తు తెలుసు, అది రెండు చుక్కల మధ్యలో డాష్ ఉంటుంది, బ్లాక్ లాగా. నెక్స్ట్, శాతాల అనువర్తనాలు ఏంటంటే లాభ నష్టాలను సూచించడానికి, ట్యాక్స్ రుసుములను వ్యక్తపరచడానికి, వడ్డీ రేట్లను వ్యక్తపరచడానికి ఈ పర్సెంట్ శాతాల అనువర్తనాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్, 45% అంటే 9/20 అని, 9 1/11% అంటే 1/11 అని, 16 2/3% అంటే 1/6 అని, 6 1/4% అంటే 1/16 అని అవుతుంది. అలాగే 11 1/9% అంటే 1/9 అని, 9 1/11% అంటే 1/11 అని, 33 1/3% అంటే 1/3 అవుతుంది. అలాగే 66 2/3% అంటే 2/3% అవుతుంది. అలాగే 16 1/4% అంటే 13/80% అని అనమాట. నెక్స్ట్, 6 1/4% అంటే 1/16. అలాగే 16 2/3% అంటే 1/6. 8 1/3% అంటే 1/2 అని, 12 1/2% అంటే 1/8 అని అది అవుతుంది అనమాట. నెక్స్ట్,
కొన్న వెల అమ్మిన వెల కంటే డాష్ ఉంటే లాభం వస్తుంది. కొన్న వెల అమ్మిన వెల కంటే తక్కువగా ఉంటే లాభం వస్తుంది. దీనిలో లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల అనమాట. నెక్స్ట్ కొన్న వెల అమ్మిన వెల కంటే డాష్ ఉంటే నష్టం వస్తుంది. కొన్న వెల అమ్మిన వెల కంటే ఎక్కువగా ఉంటే నష్టం వస్తుంది. అదే ఫార్ములా. నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. నెక్స్ట్ లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై కొన్న వెల ఇంటూ 100. నెక్స్ట్ నష్ట శాతం అంటే నష్టం బై కొన్న వెల ఇంటూ 100. నెక్స్ట్ లాభ నష్టాల శాతాలు ఎల్లప్పుడూ డాష్పై ఆధారపడి ఉంటాయి. లాభ నష్టాల శాతాలు అనేవి ఎల్లప్పుడూ కూడా కొన్న వెలపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ ఒక వస్తువును తయారు చేయడానికి కావాల్సిన వెలను డాష్ అంటారు. ఏమంటారు? తయారీ వెల అని, అసలు వెల అని, కొన్న వెల అని, గిట్టుబాటు వెల అని కూడా అంటారు. ఈ 4 విధాలుగా అంటారు. ఒక వస్తువును తయారు చేయడానికి కావాల్సిన వెలను తయారీ వెల అని, లేదా అసలు వెల అని, లేదా కొన్న వెల అని, లేదా గిట్టుబాటు వెల అని అంటారు. నెక్స్ట్ కొన్న వెలపై కొంత అధికంగా కలిపి తెలిపే వెలను డాష్ అంటారు. ఏమంటారు? ప్రకటన వెల, లేదా పట్టీ వెల, లేదా ముద్రిత వెల, లేదా క్యాట్లాగ్ వెల, లేదా లిఖిత మూల్యం అని అంటారు. నెక్స్ట్ ప్రకటన వెలపైన ఇచ్చే తగ్గింపును డాష్ అంటారు. ఏమంటారు? ప్రకటన వెలపై ఇచ్చే తగ్గింపును రుసుము, లేదా ముదర, లేదా రిబేటు, లేదా డిస్కౌంట్ అని అంటారు. నెక్స్ట్ రుసుమును ఎల్లప్పుడూ డాష్లో వ్యక్తపరుస్తారు. దేనిలో? శాతాలలో. నెక్స్ట్ అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ రుసుము. దీనిలో ఫార్ములా అమ్మిన వెల ఈజ్ ఈక్వల్ టు M/100 మైనస్ D/100. అది ఫార్ములా అనమాట. అమ్మిన వెలకు ఫార్ములా M/100 మైనస్ D/100. నెక్స్ట్ డాష్ను వస్తువు అమ్మకంపై ప్రభుత్వం విధిస్తుంది. దేనిపై? అమ్మకం పన్నును వస్తువు అమ్మకంపై ప్రభుత్వం విధిస్తుంది. నెక్స్ట్ దుకాణదారుడు డాష్ల నుండి ఈ పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించును. దుకాణదారుడు వినియోగదారుల నుండి ఈ పన్నును అమ్మకం పన్నును వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తుందన్నమాట. నెక్స్ట్ దీనిలో డాష్ అనే పన్ను కలుపుబడి ఉంటుంది. దేనిలో? వస్తు విలువలోనే పన్ను, ఈ అమ్మకం పన్ను అనేది కలుపుబడి ఉంటుంది. నెక్స్ట్ ఇది డాష్పై వేసే పన్ను, సేవలపై వేయరు. ఇది సరుకులపై, ఈ అమ్మకం పన్నుని సరుకులపై వేసే పన్ను, సేవలపై వేయరన్నమాట. నెక్స్ట్ డాష్ నుండి భారత ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్నును అమల్లోకి తెచ్చింది. ఎప్పటి నుంచి అంటే 1/7/2017. అంటే 1 జూలై 2017 నుండి భారత ప్రభుత్వం వస్తువులు మరియు సేవల పన్ను GSTను అమల్లోకి తెచ్చింది. నెక్స్ట్ ఈ పన్ను డాష్ లేదా రెండింటిపైన విధించబడుతుంది. ఈ పన్ను అనేది వస్తువులు మరియు సేవల పన్ను అంటే GSTను వస్తువుల సరఫరా లేదా సేవ లేదా రెండింటిపైన విధించబడుతుంది. నెక్స్ట్ GST ద్వారా వసూలు చేయబడిన సొమ్మును రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకుంటాయి. నెక్స్ట్ వడ్డీలు 2 రకాలుగా చెల్లించవచ్చు. అవి ఫస్ట్ది నెల వడ్డీ, రెండవది సంవత్సరం వడ్డీ. నెక్స్ట్ ప్రతి నెల ప్రతి 100కు చెల్లించే వడ్డీ నెల వడ్డీ. నెక్స్ట్ నెల వడ్డీని రూపాయలలో వ్యక్తపరుస్తారు. నెక్స్ట్ ప్రతి సంవత్సరం ప్రతి 100కు చెల్లించే వడ్డీ సంవత్సరం వడ్డీ. నెక్స్ట్ సంవత్సర వడ్డీని డాష్లలో వ్యక్తపరుస్తారు. సంవత్సర వడ్డీని శాతాలలో వ్యక్తపరుస్తారు. నెక్స్ట్ నెల వడ్డీని సంవత్సరం వడ్డీగా మార్చాలంటే డాష్తో గుణించాలి. దేంతో? 12తో గుణించాలి. నెక్స్ట్ సంవత్సరం వడ్డీని నెల వడ్డీగా మార్చాలంటే డాష్తో భాగించాలి. దేంతో? 12తో భాగించాలి. నెల వడ్డీని సంవత్సరం వడ్డీగా మార్చాలంటే 12తో గుణించాలి. అదే సంవత్సరం వడ్డీని నెల వడ్డీగా మార్చాలంటే 12తో భాగించాలి. నెక్స్ట్ బారు వడ్డీ సూత్రం ఏంటి అంటే I = PTR/100. దీనిలో P అంటే అసలు, T అంటే కాలం, సంవత్సరాల్లోనే ఉండాలన్నమాట. నెక్స్ట్ R అంటే వడ్డీ రేటు, పర్సంటేజ్లో ఉండాలి. నెక్స్ట్ అసలుతో పాటుగా వడ్డీపై కూడా వడ్డీ లెక్కించే విధానాన్ని డాష్ అంటారు. ఏమంటారు? చక్రవడ్డీ అంటారు. వడ్డీని అసలుకు కలిపే ప్రక్రియను డాష్ అంటారు. ఏమంటారు? తిరగగట్టడం లేదా లెక్కగట్టడం అంటారు. నెక్స్ట్ చక్రవడ్డీ మొత్తం A = P/1 + R/100 n అనమాట. అంటే P అనేది అసలు, R అనేది వడ్డీ రేటు, N అనేది వడ్డీ తిరగగట్టడం లేదా లెక్కగట్టు
పర్యాయముల సంఖ్య అన్నమాట. నెక్స్ట్ వడ్డీ తిరగట్టే డాష్న వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. వడ్డీ తిరగగట్టే కాలము పైన వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వడ్డీ తిరగగట్టే కాలము వడ్డీ రేటు చూద్దాం. 1 సంవత్సరానికి 6%. నెక్స్ట్ 2 సంవత్సరాలకి 2%. నెక్స్ట్ 6 నెలలకి 6/2%. 3 నెలలకి 6/4%. నెక్స్ట్ గణిత సమస్యలను సాధించేటప్పుడు తెలియని రాశులను అక్షరాలతో సూచిస్తూ సమస్య సాధనను కొనసాగించే గణిత శాఖను డాష్ అంటారు. ఏమంటారు? బీజగణితం అంటారు. నెక్స్ట్ సంస్కృత భాషలో అక్షరాలను డాష్ అంటారు, బీజములు అంటారు. నెక్స్ట్ బీజములలో గణన చేయు విధానమే డాష్ బీజగణితం. నెక్స్ట్ సాధారణీకరణం చేయబడిన అంకగణితమే డాష్ అంటే బీజగణితం. నెక్స్ట్ డాష్ కాలానికి చెందిన డాష్ దేశపు గణిత శాస్త్రవేత్త డాష్ బీజగణితంపై డాష్ అనే గ్రంథాన్ని రచించాడు. ఎవరైనా క్రీస్తు శకం 820 కాలానికి చెందిన పర్షియా దేశపు గణిత శాస్త్రవేత్త అయిన అల్-ఖ్వారిజ్మీ బీజగణితంపై అల్-బజర్ వా అల్-ముకాబలా అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ అల్-బజర్ అనే అరబిక్ పదం నుండి ఏర్పడిన ఆంగ్ల భాషా పదమే డాష్ ఆల్జీబ్రా. నెక్స్ట్ బీజగణిత పితామహుడు ఎవరు అంటే డాష్ డయాఫాంటస్. నెక్స్ట్ ప్రముఖ గ్రీకు గణిత శాస్త్రవేత్త డయాఫాంటస్ డాష్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఏ పాఠశాలలో? 2వ అలెగ్జాండ్రియా పాఠశాలలో ఈ డయాఫాంటస్ అనే ఆయన గణిత శాస్త్రవేత్త ఉపాధ్యాయుడిగా పనిచేశాడు అన్నమాట. నెక్స్ట్ డయాఫాంటస్ రచించిన గ్రంథం డాష్ అర్థమెటికా. నెక్స్ట్ అర్థమెటికా 13 భాగాలను కలిపి ఉంది, కానీ ప్రస్తుతం డాష్ మాత్రమే వాడుకలో ఉన్నాయి. 6 భాగాలు మాత్రమే వాడుకలో ఉన్నాయి. నెక్స్ట్ బీజగణితంపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. నెక్స్ట్ ఆర్యభట్ట రచించిన గ్రంథం ఆర్యభట్టీయంలో మొదటిసారిగా డాష్ను అక్షరాలతో సూచించాలని తెలియజేశారు. ఏమి అంటే అవ్యక్త రాశులను. ఆర్యభట్ట తన రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో మొదటిసారిగా అవ్యక్త రాశులను అక్షరాలతో సూచించాలని తెలియజేశారు. నెక్స్ట్ బీజీయ సమాసాలను మొదటిసారిగా ఉపయోగించిన భారతీయ గణిత శాస్త్రవేత్త ఎవరంటే ఆర్యభట్ట. నెక్స్ట్ డాష్ శాస్త్రంలో ఆర్యభట్ట చేసిన కృషికి నివాళిగా భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహానికి డాష్ అని పేరు పెట్టడం జరిగింది. ఖగోళ శాస్త్రంలో ఆర్యభట్ట చేసిన కృషికి నివాళిగా భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏ ఆంగ్లాక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 6 అగ్గిపుల్లలు, అమెరికా సూత్రమేమో 6n. నెక్స్ట్ ఈ ఆంగ్లాక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 5, అమెరికా సూత్రం 5n. నెక్స్ట్ ఎస్ యొక్క ఆంగ్లాక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 5, అమెరికా సూత్రం కూడా 5n. నెక్స్ట్ యు ఆంగ్లాక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 3, అమెరికా సూత్రం 3n. నెక్స్ట్ ఎల్ ఆంగ్లాక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 2, అమెరికా సూత్రం 2n. నెక్స్ట్ జెడ్ ఆంగ్లాక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 3, అమెరికా సూత్రం 3n. నెక్స్ట్ టీ ఆంగ్ల అక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 2, అమెరికా సూత్రం 2n. నెక్స్ట్ వి ఆంగ్ల అక్షరం యొక్క అగ్గిపుల్లల సంఖ్య 2, అమెరికా సూత్రం 2n. నెక్స్ట్ స్థిరమైన విలువ కలిగిన బీజమును డాష్ అంటారు. ఏమంటారు? స్థిర రాశి అంటారు. నెక్స్ట్ డాష్ అన్ని స్థిర రాశులే. కొన్ని సందర్భాల్లో స్థిర రాశులను డాష్లతో కూడా సూచిస్తారు. సంఖ్యలన్నీ స్థిర రాశులే. కొన్ని సందర్భాలలో స్థిర రాశులను అక్షరాలతో కూడా సూచిస్తారు. ఎగ్జాంపుల్ భూమిపై గురుత్వ త్వరణం అనేది g = 9.8 m/s². అదే న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అనేది G = 6.67 × 10⁻⁻11 Nm²/kg⁻². నెక్స్ట్ ఒక స్థిరమైన విలువను కలిగి ఉండక అనేక విలువలను కలిగి ఉండే బీజమును డాష్ అంటారు. ఏమంటారు? చరరాశి అంటారు. ఎగ్జాంపుల్ వయస్సు, బరువు, సంవత్సరాలలో రోజులు అన్నమాట. నెక్స్ట్ x+5 = 7లో x అనునది డాష్ చరరాశి.
నెక్స్ట్ ఒక స్థిర రాశిని డాష్ అనవచ్చు, ఏమనవచ్చు, పదం అనవచ్చు. ఎగ్జాంపుల్ 4, 7, 9 అండ్ సో ఆన్ -5 ఇలా అనమాట. నెక్స్ట్ ఒక చరరాశిని డాష్ అనవచ్చు, పదం అనవచ్చు. అది ఎగ్జాంపుల్ ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి అండ్ సో ఆన్ ఇవన్నీ కూడా చరరాశులు. నెక్స్ట్ స్థిర చరరాశులను డాష్ గుర్తులతో వేరు చేసిన వాటిని కూడా పదములు అంటారు. స్థిర చరరాశులను ఇంటూ, డివైడెడ్ బై అనే గుర్తులతో వేరు చేసిన వాటిని కూడా పదములు అంటారు. ఎగ్జాంపుల్ XY స్క్వేర్, 2XY, 5XYZ స్క్వేర్, 2x క్యూబ్, అలాగే x⁴/5, అలాగే 2x³ స్క్వేర్, అలాగే XY స్క్వేర్ బై Z క్యూబ్ ఇవన్నీ కూడా స్థిర చరరాశులు. నెక్స్ట్ ఒక పదం స్థిర రాశి అయితే అది డాష్, అది సంఖ్యాపదం. ఎగ్జాంపుల్ 5, 7, 10 ఇవన్నీ కూడా స్థిర రాశిలు అనమాట. నెక్స్ట్ ఒక పదంలో కనీసం ఒక చరరాశి ఉన్నా అది డాష్, బీజీయ పదం అవుతుంది. ఎగ్జాంపుల్ 2x, 3x²y -4xy² ఇవన్నీ కూడా చరరాశి. నోట్ 5x³ x³ గుణకం ఏది అంటే 5, దీన్నే సంఖ్యా గుణకం అంటారు. నెక్స్ట్ y² గుణకమేమో 5x³, అలాగే x³ గుణకమేమో 5y², అలాగే xy గుణకమేమో 5x²y. అంటే ఇప్పుడు ఈ 5x³ అని 5y² అని 5x²y అనేవి బీజీయ గుణకాలు. ఒట్టి నెంబర్ ఉంటే నెంబర్ వరకు ఉంటే మాత్రం అది సంఖ్యా గుణకం అవుతుంది. నెక్స్ట్ ఒకే బీజీయ కారణాంకాలు కలిగిన పదాలు సజాతి పదాలు. ఎగ్జాంపుల్ 5x²y³, అలాగే x², 7x²y³, అలాగే -2x²y³. దీనిలో x²y³ అనేది అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి ఇవి సజాతి పదాలు అవుతాయి. నెక్స్ట్ వేరు బీజీయ కారణాంకాలు కలిగిన పదాలు విజాతి పదాలు. ఎగ్జాంపుల్ 5xy, -6x²y, 12xy². దీనిలో ఏది కామన్గా లేదు కాబట్టి ఇవన్నీ విజాతి పదాలు అవుతాయి. నెక్స్ట్ సంకలన, వ్యవకలన, గుణకార భాగాహారాలతో వేరు చేయబడిన పదాల సముదాయమే డాష్ ఏమవుతుందంటే సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్ 2+x, x² + 2x - 1, 2x, 5+3 - 4, అలాగే x²/y, 2 - x ఇవన్నీ కూడా సమాసాలు అన్నమాట. నెక్స్ట్ నోట్ ప్రతి పదము ఒక సమాసం అవుతుంది, కానీ ప్రతి సమాసము ఒక పదం కానవసరం లేదు. నెక్స్ట్ ఒక సమాసంలోని పదాలన్నీ సంఖ్యా పదాలైతే అది డాష్ అవుతుంది, ఏమవుతుంది, సంఖ్యా సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్ 2+5, 2+3 = 5 అవుతుంది. అలాగే 5 - 2 + 4 అనేది 7 అవుతుంది. అలాగే 5 × 3 - 4 = 11 అవుతుంది. అలాగే 16 ÷ 4 + 2 × 3 - 7 అనేది 3 అవుతుంది. ఇవన్నీ కూడా సంఖ్యా సమాసాలు. నెక్స్ట్ నోట్ ప్రతి సంఖ్యా సమాసం డాష్కు సమాసం, దేనికి, ఒక సంఖ్యకు సమాసం. ఒక సంఖ్యా సమాసంలోని పదాలలో కనీసం ఒకటైనా బీజీయ పదం అయితే అది బీజీయ సమాసం అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 - x, x² + 4x + 2, 2x³ - x² + 4x - x -8 ఇవన్నీ కూడా బీజీయ పదం, బీజీయ సమాసం అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గుర్తులు చూద్దాం. నోట్ ప్రాచీన కాలం, ప్రస్తుత కాలం అనుసరించి ప్రాచీన సంకలనానికి ప్రాచీన కాలంలో యు అంటారు, తెలుగు పదాలు యు. ప్రస్తుతం ప్లస్. వ్యవకలనమేమో ప్రాచీన కాలంలో క్ష, తెలుగు పదం క్ష, ప్రస్తుతం మైనస్. గుణకారంలో ప్రాచీన కాలంలో గు, ప్రస్తుతం ఇంటూ. భాగాహారంలో ప్రాచీన కాలం బా, ఒత్తు బా, ప్రస్తుతం డివైడెడ్ బై. నెక్స్ట్ పదాల సంఖ్యను బట్టి బీజీయ సమాసాల వర్గీకరణ చూద్దాం. పదాల సంఖ్య బీజీయ సమాసం ఉదాహరణలు చూద్దాం. 1 పదాల సంఖ్యలో 1 అనేది బీజీయ సమాసం, ఏకపది, ఏకపద బీజ సమాసం అని అంటారు. నెక్స్ట్ ఉదాహరణ 5x²yz, 4, -10, -2x² 6x³ అన్నమాట. ఇవన్నీ కూడా పదాల సంఖ్య అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ 2 విజాతి పదాలు, దానిలో బీజీయ సమాసం ద్విపది.
ఉదాహరణకి x+2, x² - y², x+z², 2x - 3 అనమాట. నెక్స్ట్ 3 విజాతి పదాలు అనేది బీజీయ సమాసం త్రిపది. ఉదాహరణకి x+y - z, x - y + 3 అనమాట. నెక్స్ట్ పదాల సంఖ్యలో ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు ఉంటే బీజీయ సమాసం ఏమవుతుందంటే బహుళపది అవుతుంది. ఉదాహరణకి x² - y², x² + y + 1, x³ - 2x² + 3x √2 + 1 ఇవన్నీ కూడా ఒకటి కంటే ఎక్కువ విజాతి పదాలు బహుళపది అనమాట. నెక్స్ట్ బీజీయ సమాస పరిమాణంపై సమస్యలు చూద్దాం. ఒక స్థిరరాశి పరిమాణం ఎల్లప్పుడూ 0 అవుతుంది. ఎగ్జాంపుల్ 5 5లో 5x⁻0 ఉంటుంది. పరిమాణం డిగ్రీల్లో 0 సూచిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఒక చరరాశి పరిమాణం దాని డాష్కి సమానం అంటే ఘాతాంకానికి సమానం. ఎగ్జాంపుల్ x⁻6 పరిమాణం అనేది 6 అన్నమాట. నెక్స్ట్ 2 లేదా అంతకంటే ఎక్కువ చరరాశుల లబ్ధంగా గల బీజీయ సమాస పరిమాణం వాటి డాష్కు సమానం, వాటి ఘాతాంకాల మొత్తముకు సమానం. ఎగ్జాంపుల్ x² y³ పరిమాణం 2+3ని తీసుకోవాలి, పవర్లో ఉంటాయి కాబట్టి =5 అనమాట. నెక్స్ట్ ఒక బీజీయ సమాసంలోని పదాల పరిమాణాలన్నీ అవరోహణ క్రమంలో ఉంటే ఆ బీజీయ సమాసం డాష్లో ఉందని అర్థం. ఆ బీజీయ సమాసం ప్రామాణిక రూపంలో ఉందని అర్థం. నెక్స్ట్ ఒక బీజీయ సమాసంలోని పదాల పరిమాణాల్లోకెల్లా డాష్ పరిమాణం ఆ బీజీయ సమాస పరిమాణం అంటే గరిష్ట పరిమాణం అన్నమాట. ఒక బీజీయ సమాసంలోని పదాల పరిమాణాలలోకెల్లా గరిష్ట పరిమాణం అనేది ఆ బీజీయ సమాస పరిమాణం అన్నమాట. నెక్స్ట్ బీజీయ సమాసాల సంకలన వ్యవకలనాలను 2 పద్ధతుల్లో చేయవచ్చు. అవి 1 అడ్డు వరుస పద్ధతి లేదా పంక్తి పద్ధతి, 2ది నిలువ వరుస పద్ధతి లేదా దొంతి పద్ధతి.